సందీప్ కుమార్ ఝా రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్. ఈయన తీరు ఇప్పుడు తెలంగాణలో చర్చనీయాంశమైంది. అధికారులన్నా ప్రజాప్రతినిధులన్నా ఆయనకు లెక్కే లేదట. నేనే రాజు నేనే మంత్రి అన్నట్లుగా బిహేవ్ చేస్తున్నారట ఈ జిల్లా బాస్. ఇప్పటికే పలు కాంట్రవర్సీలో ఇరుక్కున్న కలెక్టర్ గారు ఇప్పుడు ఏకంగా అధికార పార్టీ ప్రజాప్రతినిధిని లైట్ తీసుకుని మరోసారి వార్తల్లో నిలిచారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తనకు ప్రోటోకాల్ పాటించడం లేదంటూ సిఎస్ ప్రోటోకాల్ అధికారులకు కలెక్టర్పై ఫిర్యాదు చేయడం హాట్ టాపిక్ అవుతుంది. ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా కలెక్టర్ ప్రోటోకాల్ పాటించలేదని ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఆ వివరాలు ఈ స్టోరీలో చూద్దాం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా వ్యవహారం తీవ్ర వివాదాస్పదంగా మారింది. ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ప్రోటోకాల్ పాటించకపోవడం హాట్ టాపిక్గా మారింది. అలాగే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ని అవమానకర పరిస్థితుల్లో నిలబెట్టిన ఘటనతో కలెక్టర్ తీరు ప్రశ్నార్థకమైంది. కలెక్టర్గా బాధ్యతలు తీసుకున్న సందీప్ కుమార్ ఝా మొదట్లో జిల్లాలోని బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలపై ప్రత్యేక దృష్టి పెట్టి ఒక్కొక్కరిపై ఒక్కో కేసు పెట్టారు. అలాగే వారి వ్యాపారాలపై తాళాలు వేయడం వంటి చర్యలకు పాల్పడ్డం, వారి ఆర్థిక మూలాల మీద కోలుకోలేని విధంగా దెబ్బకొట్టడం కలెక్టర్ పనితీరును మరింత వివాదాస్పదం చేశాయి. సిరిసిల్లలో కేటీఆర్ ఫోటో ఉన్న టీ స్టాల్ ని మూసివేయడం, హోటల్ని క్రేన్తో ఎత్తివేయడం, బీఆర్ఎస్ నాయకునికి సంబంధించిన బార్ని సీజ్ చేయడం లాంటి సంఘటనలు కలెక్టర్ ఆదేశాలపై జరిగాయి. అయితే కోర్టు జోక్యంతో బార్ తిరిగి ప్రారంభమైంది. సోషల్ మీడియాలో పోస్టు చేసిన యువనేత అబ్బాడి అనిల్పై కేసు నమోదు చేయడం, వృద్ధ రైతులపై కేసులు పెట్టి రిమాండ్కు తరలించడం ప్రజల్లో కలెక్టర్పై తీవ్ర ఆగ్రహానికి దారితీసింది. వేములవాడకు చెందిన కవిత అనే భూ నిర్వాసితురాలు పరిహారం కోసం కోర్టును ఆశ్రయిస్తే కోర్టు పరిహారం అందించాలని స్పష్టమైన ఆదేశాలిచ్చింది. దీంతో ఆగ్రహించిన కలెక్టర్ కవితపై క్రిమినల్ కేసు నమోదు చేయించాడు. కవితపై కక్ష సాధింపు చర్యలకు దిగి కేసు నమోదు చేసిన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తీరుని కోర్టు తీవ్రంగా పరిగణించింది. కలెక్టర్ని కోర్టుకు రప్పించి 2 గంటలు నిల్చోబెట్టింది. ఆ ఘటనలో క్షమాపణలు చెప్పి కలెక్టర్ బయటపడ్డప్పటికీ అప్పట్లో ఆ ఘటన పెను దుమారానికి వేదికైంది. మరోవైపు స్టోన్ క్రషర్లు, పాల డైరీలపై తాళాలు వేసి వ్యాపారాల్ని మూసివేయడం వల్ల వాటిపై ప్రత్యక్షంగా పరోక్షంగా ఆధారపడ్డ ప్రజల ఆర్థిక పరిస్థితి దిగజారింది. డైరీ మూసివేతకు నిరసనగా రైతులు రోడ్లపై పాలను పారబోసి తమ నిరసనని వ్యక్తం చేశారు. ఇక కలెక్టరేట్ గేటుకే తాళం వేసి లోపలికి వెళ్లాలంటే కారణం రాయించుకోవాలనే కొత్త నిబంధన పెట్టడం ప్రజల ఆగ్రహానికి గురవుతోంది. పైగా జర్నలిస్టులు రాసిన వార్తలపై కేసులు నమోదు చేయడం, వారి కుటుంబ సభ్యుల్ని ఉద్యోగరీత్యా దూర ప్రాంతాలకి బదిలీ చేసి కక్ష తీర్చుకోవడం లాంటి ఘటనలు కలెక్టర్ ప్రతిష్టను మసకబార్చాయి. విచక్షణ మరచి కలెక్టర్ చేస్తున్న దుందుడుకు చర్యలతో ప్రజాస్వామ్యంలో కలెక్టర్ అధికారం ఎటువంటి దిశలో వెళ్తోందన్న ప్రశ్నల్ని తెరపైకి తెచ్చింది. గతంలో ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్గా పనిచేసిన సందీప్ కుమార్ ఝా అక్కడ కూడా ఇదే తంతు వ్యవహారాన్ని నడిపించిన దాఖలాలున్నాయి. కలెక్టర్ గారి వేధింపుల తీవ్రత భరించలేక కింది స్థాయి సిబ్బంది, ఇతర అధికారులు ఏకంగా మూకుమ్మడి సెలవులు పెట్టి పారిపోయారనే వాదనలు ఉన్నాయి. మరోవైపు ప్రభుత్వంలో కీలక పదవిలో కొనసాగుతున్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్తో సఖ్యత లేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి బలం చేకూరుస్తూ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లోనూ, ఇటీవల జరిగిన ప్రజా పాలన వేడుకల్లోనూ ఆది శ్రీనివాస్కి సరైన ప్రోటోకాల్ పాటించకుండా ఆది శ్రీనివాస్ ప్రసంగానికి కూడా అవకాశం లేకుండా చేసిన కలెక్టర్ సందీప్ కుమార్ ఝాపై అధికార పక్షం, కార్యకర్తలు కూడా గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా నేను ఎమ్మెల్యే, ఎంపీ అవగలను, కానీ ఆది శ్రీనివాస్ ఇప్పుడు ఐఏఎస్ అవగలడా అని కొందరు అధికారుల దగ్గర నోరు పారేసుకోవడంతో అది కాస్త ఆది శ్రీనివాస్ చెవిలో పడి కలెక్టర్ తీరుపై సీరియస్ అయ్యారని తెలుస్తోంది. ఇంకా కలెక్టర్ చర్యల్ని ఉపేక్షిస్తే తమ పార్టీ ప్రతిష్ట జిల్లాలో మసకబారుతుందని ఆది శ్రీనివాస్ నిశ్చయానికొచ్చి కలెక్టర్ సందీప్ కుమార్ తీరుపై సీఎంఓకు, సీఎస్కి కంప్లైంట్ చేశారని తెలిసింది.
బీఆర్ఎస్ కి కేటీఆర్ కి చెక్ పెడదామని ఏరికోరి తెచ్చుకున్న కలెక్టర్ బూమరాంగ్గా మారి తమపై కక్షపూరితంగా వ్యవహరించడంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తలలు పట్టుకుంటున్నారు. ఇటు బీఆర్ఎస్ కి బద్ధశత్రువుగా మారి అటు కాంగ్రెస్ తో కయ్యానికి కాలు దువ్వి ఇక రాష్ట్ర సర్వీసుల్లో ఉంటే తనకి ఎప్పటికైనా సమస్యేనని భావించి కేంద్ర సర్వీసులకు వెళ్లడంపైన దృష్టి పెట్టారట కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. అందుకే గత కొంతకాలంగా బీజేపీ శ్రేణులతో చెట్టాపట్టాలేసుకుంటూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ని ప్రసన్నం చేసుకోవాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ప్రయత్నిస్తున్నారట. ఈ వాదనల్ని నిజం చేస్తూ సిరిసిల్లలో సైకిళ్ల పంపిణీ కార్యక్రమంలో మొన్న గంభీరావుపేటలో వరద ప్రవాహంలో చిక్కుకున్న వారిని రక్షించే సమయంలో బండి సంజయ్ సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝాపై ప్రశంసల జల్లు కురిపించారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ కలెక్టర్ కాస్త బీజేపీ కలెక్టర్గా మారడంతో బీఆర్ఎస్ శ్రేణులు లోలోపల ఎంజాయ్ చేస్తూ తమాషా చూస్తున్నారట. ఇదిలా ఉండగా మరోవైపు నిర్వాసితుడు ఎల్లయ్య వ్యవహారంలో హైకోర్టు ఆదేశాల్ని అమలు చేయకపోవడంతో కలెక్టర్పై వారెంట్ జారీ కావడం జిల్లాలో మరో వివాదం తెరపైకొచ్చింది. మొత్తం మీద రాజన్న సిరిసిల్ల జిల్లాలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా చర్యలు ఇటు ప్రజల్లో అటు నాయకుల్లో తీవ్ర అసంతృప్తి రగిలించాయి. పాలనాధికారులు రాజకీయాలు చేయడమేంటి? ప్రజాస్వామ్యంలో ఒక జిల్లా అధికారి ఈ స్థాయిలో ఏకపక్షంగా వ్యవహరించడం ఎంతవరకు సమంజసం అనే ప్రశ్నలు జిల్లా ప్రజల నుంచి వినిపిస్తున్నాయి. ఇకనైనా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తీరు మార్చుకుంటారో లేదో చూడాలి మరి.